మధురవాడ సబ్ రిజిస్టర్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ అధికారి సుధాకర్ వెనుక రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఉన్నట్లు తేలిందని నార్త్ ఏసీపీ అప్పలరాజు వెల్లడించారు. మహిళా ఏసీబీ అధికారిగా స్వర్ణలత మాట్లాడుతుందని పేర్కొన్నారు. పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో మన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గారు చక్రపాణి గారు అని ఒక కంప్లైంట్ ఇచ్చారండి. ఏంటంటే వారు రిజిస్టర్ ఆఫీస్కి 6వ తారీఖున బలగ సుధాకర్ అనే ఒక పర్సన్ వెళ్ళి ఆయన ఏసీబీ ఇన్స్పెక్టర్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ బెదిరిస్తూ మీ మీద చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయండి, దాని మీద మేము యాక్షన్ చేపట్టాలి, మీ మీద అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, మీ ఆఫీస్ నుంచి మాకు కంప్లైంట్లు ఉన్నాయి అని చెప్పి థ్రెట్ చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు చేసి మళ్ళీ వస్తాం, మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉన్నదని 6వ తారీఖున ఆ విధంగా థ్రెట్లో పెట్టి వెళ్ళిపోయారు. దాని మీద ఆ సబ్ రిజిస్ట్రార్ గారు వారి సిబ్బందికి చిన్న డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత ఎంక్వైరీ కూడా చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత ఆయన మీద డౌట్ ఉన్న తర్వాత మరుసటి రోజు కూడా అగైన్ దిస్ పర్సన్ ఈ బలగ సుధాకర్ అనే అతను మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సేమ్ బెదిరించి మీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, మీ మీద యాక్షన్ కూడా ఇమీడియట్గా తీసుకుంటున్నాం అని చెప్పి చాలా థ్రెట్ చేశారు. థ్రెట్ చేసిన తర్వాత మీరు అర్జెంటుగా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 lakhs ఇస్తే మీ మీద యాక్షన్ ఆపుతాం, మా ఆఫీసర్ గారు కూడా చెప్పారు, కావాలంటే మాట్లాడండి అని చెప్పి ఫోన్లోనూ కాంటాక్ట్ చేశారు, స్పీకర్ పెట్టారు. అందునుంచి ఒక మహిళా వాయిస్ ఆఫీసర్ అని చెప్పి మా ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా ఆయన చెప్పినట్టు చేయండి, లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మీ మీద చాలా కంప్లైంట్లు వచ్చాయని చెప్పి ఆ మహిళా అధికారి కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పటికి వాళ్ళకు బెదిరించారనమాట. దీని మీద వాళ్ళకి ముందు రోజు చెప్పిన దాని మీద వాళ్ళు చిన్న ఎంక్వైరీ చేసుకున్నారు, అనుమానం ఉన్నది కాబట్టి వెంటనే వాళ్ళు మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది. దాని మీద మన పిఎంపాలెం పోలీసు వారు సిఐ గారు బాలకృష్ణ గారు వారి సిబ్బంది కొంతమందిని మఫ్టీలో పెట్టి అక్కడ పంపించడం, ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ బలగ సుధాకర్ అనే అతన్ని ఆయన అదుపులో తీసుకున్న తర్వాత అది ఎంక్వైరీ చేస్తే ఆ ఫోన్ నెంబర్లు అయితే తీస్తే ఆ ఫోన్ నెంబర్లన్నీ కూడా మాకు ఆమె ఉమెన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఆమె స్వర్ణలత గారు అని చెప్పేసి ఇదివరలో మనకి సిటీలో పనిచేశారు. అప్పుడు మనకి ఇక్కడ ద్వారకా పోలీస్ స్టేషన్లో కూడా ఆమె మీద ఒక కేసు నమోదైంది. అప్పుడు ఆమె నెంబర్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ నెంబర్ అన్ని ట్రాక్ చేస్తే ఇప్పుడు ఈ మన సుధాకర్కి ఆమెకి కూడా చాలా ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మాకు ఎంక్వైరీలో తెలిసాయన్నమాట. ఆమె మాట్లాడినట్టు మా దర్యాప్తులో తేలిన ప్రతిభ ఆమెను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరి మీద కూడా ఈ థ్రెటన్ ఇంపర్సనేషన్ చేసినందుకు, బెదిరించినందుకు, వాళ్ళ మీద మనీ ఎక్స్టార్షన్ ప్రయత్నం చేసినందుకు ఈ సెక్షన్లన్నీ కూడా నమోదు చేసి ఆ సుధాకర్ని స్వర్ణలతని కూడా ఇన్స్పెక్టర్ గారిని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. మన భీమిలి 16th మేజిస్ట్రేట్ గారు మేజిస్ట్రేట్ గారు వారిద్దరికీ ఈ నెల 21 వరకు కూడా వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈమె ప్రజెంట్ బాపట్లలోనే ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రజెంట్ లీవ్లోనే ఉన్నట్టు చెప్తున్నారు.